చేయగలిగితే అమూల్యమైన కార్యము దేవుడు చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, ఆయన సమర్థుడు. అందుకే మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థిస్తారు గెత్సేమనే తోటలో. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన కూడా తండ్రి ఆలకించలేదు. ఏమంటాడు, నీ చిత్తమైతే గిన్నె నా నుండి తీసివే ప్రభువు ప్రార్థిస్తాడు. మొదటిగా తండ్రి ఆలకించాడా? ఆలకించాడు. కానీ తర్వాత ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమో ప్రార్థిస్తాడు, అయ్యా నీ చిత్తం అయితే నేను దీన్ని తాకుతానయ్యా. అంటే ప్రార్థన చూసారంటే ఎట్లా మారిందో. ఇప్పుడు ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థనలో నీ చిత్తాన్ని ఆయన చిత్తానికి చేసేలాగా మార్చుతాడు. నీ హృదయాన్ని ఆయన చిత్తము చేసేలాగా నీ హృదయాన్ని మార్చుకోగలిగిన శక్తి ఎందులో ఉందండి? ప్రార్థనలో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి? గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న ప్రార్థన. ఒక మాట మరలా జ్ఞాపకం చేయండి, మనం చేసే ప్రార్థనలు దేవునికి మహిమకరం. అందుకే ఐడియా కూడా ఎట్లా అడగాలి తెలుసా? నా నామం మీరు ఏ అడిగినా ఇస్తాను కదా ఏసయ్య. రెండోది ఏమంటున్నాడు, నా చిత్తానుసారంగా మీరు ఏ అడిగినా నేను చేస్తాను. ఎలా అడగాలంట? ఆ అడిగేది కూడా ఎలా అడగాలి? విశ్వాసముతో. నేను పొందుకున్నానని విశ్వాసముతో అడగాలి. ఒక్క మార్కు సువార్తలో 11వ రాయబడిన ఒక్క మాట తీసుకొని నువ్వు పొందుకున్నది విశ్వాసంతో, అడిగేది విశ్వాసంతో, నువ్వు పొందుకున్నావు నమ్ము అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది అడిగేసి నాకు వేసే ఇచ్చేస్తాడు అని మరి దానికి ఏమో ప్రార్థనకేమో ఎప్పటికీ జవాబు రాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడ తేడా అవుతుంది? అడుగుతున్నాను పొందట్లేదు, నిజంగా దేవుడు మహిమ కొరకు అంటే దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నానా లేదా అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ప్రతి క్రైస్తవునికి ఉంది. ప్రార్థిస్తున్న నీవు చాలా ప్రార్థిస్తానని తెలుసా, ప్రభా నేను ఇది చేస్తున్నాను నాకు సహాయం చేయి, నేను చేస్తున్నాను సహాయం చేయి కాదండి. మనం అడగాలి తెలుసా, ప్రభా ఇది నీ ఇష్టమా కాదా, ఇది నీ చిత్తమా కాదా, ఇది నేను చేయమంటావో వద్దని అడిగి అక్కడ నువ్వు విశ్వాసంతో దేవుడు సహాయపడతాడని విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుని మహిమను చూస్తావు. చాలాసార్లు మనం చేస్తే తప్పని తెలుసా, మరి ఇష్టానుసారంగా చేసేసి వాటి కొరకు ప్రార్థనలు చేస్తాం. ఈరోజు క్వశ్చన్ చేసుకోండి, నిజంగా దేవుడు మహిమపరిచేదైనా నేను చేసే పని, లేకపోతే నేను చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదైనా కాదా? ఆ గ్రహింపు మనలో. అందుకే చూడండి, ఒక సేవకుడు మనం దేవుడు ఏం చేయాలి? సేవిస్తున్నాం. సేవకుడు అంటే ఏంటండి? ఆ ఇష్టాన్ని నెరవేర్చుకుని చేసేవాడు సేవకుడు కాదు. ఎవరు సేవకుడు అని అంటే ఆ యజమానుడు ఏదైతే చెప్తాడో అది చేసేవాడు సేవకుడు. ఈరోజు ఎలా ఉంటావు? నీ ఇష్టానుసారంగా చేస్తున్న దేవుని సేవించే వ్యక్తివి కాదు. ఇప్పుడు దేవుని చిత్తము చేయాలా అండి అని అంటే దేవుని చిత్తం చేసేవారు వాక్యం చెప్తుందండి నిరంతరము నిలుస్తారు. దేవుని చిత్తము చేస్తే ఎవరికి మేలు? నీకు మేలు, నాకు మేలు. నీటిలోంచి చేపలు తీసేస్తే నీకేమన్నా హాని జరుగుతుందండి? ఖచ్చితంగా కాదు. ఎవరికి నష్టం? చేపకే నష్టం. అలానే దేవుని చిత్తం నుంచి బయటకు వెళ్తే ఎవరికి నష్టం? బయటకు వెళ్ళిన వ్యక్తికే నష్టం. గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మాట ఇక్కడ ఈ పాయింట్ ముగించే ముందు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే డోంట్ లివ్ బ్లైండ్లీ, అంటే గుడ్డిగా బ్రతుకు. ఈ రోజు నేను దేవుడు మహిమపరచాలి అని అంటున్నాను కదా. చాలా విషయాలు దేవుడు మనతో నేర్పిస్తున్నారు. ఒక థియరిటికల్ గా దేవుడు మహిమపరచాలా, అని ఆ రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎప్పటికీ నువ్వు దేవుడు మహిమపరచడు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నామండి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు రిజల్ట్ రావాలంటే రిజల్ట్ రాదు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు చదవాలి, చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు రిజల్ట్ కోసం ఎక్కువ ఆలోచన చేయనట్లేదు. చాలా మంది ఎలా ఉంటారు తెలుసా, నేను దేవుడు మహిమపరచాలి అంటావు, కానీ దాని వెనక చేయాల్సింది మాత్రం అది వెనక చేయవలసిన దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకే ఈరోజు చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడు మహిమపరచాలి అనే ఆశ కూడా తప్పు కాదు, కానీ దేవుని మహిమపరచాలంటే నేను ఏం చేయాలి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ప్రశ్నించుకో. దేవుని మహిమపరచాలంటే గుడ్డిగా బ్రతకొద్దు అంటున్నాను కదా, అంటే దేవుని మహిమపరచాలని అలా కాదు. దేవుని మహిమపరచాలని నేనేం చేయాలి? నా జీవితం ద్వారా నేనేమి చేయాలనే ప్రశ్న వేసుకుంటే ఎక్కడ దొరుకుతుంది? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడంలో దాగి ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాం కదండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడంలో దాగి ఉంది. వై షుడ్ ఐ గ్లోరిఫై గాడ్? దేవుని ఎందుకు నేను ఈ ప్రశ్న వేసుకోవాలి? అసలు నేను దేవుని ఎందుకు మహిమపరచాలి? వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి కావాలి. పాస్టర్ గారు చెప్పారు కదా, ఈ రోజు వాక్యం విన్నాను కదా, అందుకే నేను దేవుని కాదు. దేవుడు వై షుడ్ ఐ గ్లోరిఫై గాడ్? ఇఫ్ యూ కెన్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నువ్వు ఈ రోజు ఆ ప్రశ్న నీకు వేసుకోగలిగే జవాబు దేవుడు ఇస్తాడు. ఎందుకు మహిమపరచాలి తెలుసా? ఆయన మహిమకు పాత్రుడు. ఎందుకు ఆయన మహిమపరచాలంటే ఆయన సృష్టికర్త. ఎందుకు ఆయన మహిమపరచాలంటే ఆయన రక్షకుడు. ఆయన తన ప్రాణమును నా కొరకు పెట్టాడు. He's worthy of praise. He's worthy of glory. Hallelujah. ఆయన మహిమకు పాత్రుడు, ఆయన సృష్టికర్త. ఆయన సృజించిన దేవుడు ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో దేవుడు ఖచ్చితంగా మహిమపరచగలడు. అంతమాత్రమే కాదండి, ఈజ్ మై సస్టైనర్. ఆయన నన్ను నిలబెట్టేవాడు, ఆయన నన్ను స్థిరపరిచేవాడు, ఆఖరి వరకు ఆయనలో ముద్రించిన వాడు.
పరిశుద్ధాత్మ చేత ఏం చేశాడంటే మనల్ని ముద్రించుకున్నాడు. ముద్ర వేస్తాడని ముట్టడానికి ఉంటుందా? గవర్నమెంట్ ముద్ర వేస్తాడని ముట్టడానికి అవుతుందా? అవదు కదా. అలానే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు మనల్ని ఏం చేశాడంట? ముద్రించాడు. పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడు. ఆయన మహిమకు పాత్రుడు. ఇవి అర్థం చేసుకుంటే ఆయన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తన ఆత్మ చేతను ముద్రించాడు, ఆయన నన్ను సృజించాడు, ఆయన కొరకు అన్ని చేస్తాడు. ఆయన చేయండి ఏది లేదని అది నువ్వు అర్థం చేసుకున్నావు. ఆటోమేటిక్గా నీ ప్రతి నిర్ణయంలో ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువు లాగా నేను బ్రతుకుతున్నానంటే ఆయన చిత్తము నెరవేర్చడం వరకు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువు నాకు ఆహారం ఏంటో తెలుసా, ఆయన చిత్తము చేయడమే నాకు ఆహారం అంటాడు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు తిన్నా తాగినా ఏం చేసినంటే ప్రతి పనిలో ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన చిత్తము కొరకు. ఆయన చిత్తం అందుకే ఆ భక్తులు అంటాడు కదా, అయ్యా నీ చిత్తము చేయడం నాకు ఇష్టము, నీ చిత్తము చేయడం నాకు నేర్పించు. ప్రార్థన చేస్తున్నావు ఈరోజు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయగలుగుతావు, ఎప్పుడైతే ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావు, ఆ స్వేచ్ఛ సంకల్పాన్ని దేవుని మహిమ కొరకు నువ్వు వాడగలుగుతావు. అదొక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. నిన్ను మాత్రమే కాదు, తరతరాల బిడ్డల్ని, అలాగే తర్వాత తరాలని, అంత మాత్రం నీ చుట్టూన్న ప్రజలను ఈ లోకంలో బ్రతికినంత కాలము అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్నైనా మార్చుకోగలిగిన సమర్థుడైనాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండోది చూద్దాం. మరి దేవుణ్ణి మహిమపరచాలంటే మొదటి ఏమో నేర్చుకున్నాం, స్వేచ్ఛ ఫ్రీ విల్ ని మనము ఆయన చిత్తం చేయడానికి వాడగలిగితే దేవుడు మహిమపరచబడతారని నేర్చుకున్నాం. రెండోది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట అండి. మనం అర్థం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎందుకు మనల్ని సృష్టించుకున్నాడు అని అంటే యెషయా గ్రంథము అసలు మన పర్పస్ ఏంటంట, మన జీవిత ఉద్దేశం ఏంటంట? ఒక్క మాటలో చెప్పాలంటే 43వ అధ్యాయం 6వ వచనం ఏం చదువుతాం? నా మహిమ నిమిత్తం. ఎందుకు సృష్టించుకున్నాడంటే ఆయన మహిమ నిమిత్తము ఆయన ఏం చేస్తాడు? మనల్ని సృష్టించుకున్నాడు. లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ టాపిక్. ఇది అర్థం చేసుకోవాలి. జీవితం అనేది దీని చుట్టే దొరుకుతుందండి. అది అర్థం చేసుకోకపోతే జీవితం అధ్వానంగా తయారైనప్పుడే. సరిగ్గా ఈ ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే శక్తివంతంగా మార్చబడుతుంది జీవితం. ఈ రోజు ఒక మాట అడుగుతున్నాను, నీ ఉద్దేశం ఏంటి? దేవుని మహిమ కొరకు సృష్టింపబడ్డావు కదా. ఒక ప్రశ్న అడగాలనుకుంటా, ఆదాము అవ్వను దేవుడు ఎందుకు సృష్టించాడండి? ఆయన మహిమ కొరకు సృష్టించాడు. ఆదాముని దేవుడు హవ్వ కొరకు సృష్టించలేదు, అవ్వని దేవుడు ఆదాము కొరకు సృష్టించలేదు. జాగ్రత్త వినండి, ఆదాముని హవ్వ కొరకు సృష్టించలేదు. ఆ తర్వాత దేవుడు ఒక పని అప్పగించాడంట. ఒకసారి మనం చదువుదామా? ఆదికాండం 2:15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరిని తీసుకుని ఎదురు తోటని సేదపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచాడు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్లి పెట్టాడంటే నరిని ఆ ఏదైనా తోటలో పెట్టాడు. ఒక పని దేవుడు అప్పగించాడు. ఆ పని కొరకు కూడా దేవుడు వారిని సృష్టించాడు. ఇది బాగా వినండి, ఇది బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఏదేను తోటలో పెట్టి ఒక పని అప్పగించాడు, కానీ ఆ పని నిమిత్తము దేవుడు ఆదాము హవ్వని సృష్టించలేదు. రెండు విషయాలు కదా. ఆదాము దేవుడు హవ్వ కొరకు సృష్టించలేదు, హవ్వని దేవుడు ఆదాము కొరకు సృష్టించలేదు. అలానే వారికి దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు, కానీ ఆ బాధ్యత కొరకు దేవుడు సృష్టించలేదు. కానీ ఎందుకు సృష్టించాడు? ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు సృష్టించాడు. హల్లెలూయా. ఉద్దేశం ఏంటి? దేవుని కోసము, దేవుని మహిమ కొరకు. కానీ బాధ్యత ఉంది. మరి బాధ్యతకి ఉద్దేశానికి లింక్ ఉంది, అది అర్థం చేసుకోవాలి. ఏముందండి? బాధ్యతకి ఉద్దేశానికి ఏముంది? లింక్ ఉంది. ఎప్పుడైతే దేవుడు ఏమన్నాడు, నువ్వు దీన్ని సేద్యపరచు, దీన్ని కాయు అని రెండు బాధ్యతలు ఆ భుజం మీద పెట్టాడు ఆదాముకి, హవ్వకి. దేవుడు ఆదాముకి పెట్టాడు ఆ బాధ్యత. ఇప్పుడు ఆదాము ఎప్పుడైతే ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యాడో అల్టిమేట్ గా ఏమైందండి? పర్పస్ కూడా ఫెయిల్ అయిపోయింది. అల్టిమేట్ గా మీరు దేవుని మహిమపరచడం లేదు, అంత కొలాప్స్ అయింది. ఒక మాట చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మనం ఏం చేసినా ఎవరి మహిమ కొరకు చేయాలంటే దేవుని మహిమ కోసం చేయాలి. ఈ రోజు ఆదాము హవ్వ చేతులు దేవుడు ఒక బాధ్యతను పనిని పెట్టాడండి. ఆ పని పెట్టిన తర్వాత దేవుడు ఏమంటాడు? ఇది సేద్యపరిచి, ఇది కాయు అని దేవుడు చెప్పాడు. ఈ రోజు మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మనం ఏం చేయాలి? దేవుడి మహిమ కొరకు చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్న లింక్ మనం అర్థం చేసుకోకపోతే వ్యర్థమైన వాటి వైపు మనం పరిగెడతాం. పర్పస్ కి రెస్పాన్సిబిలిటీ మధ్యలో ఉన్న ఆ లింక్ మనం అర్థం చేసుకోకపోతే వ్యర్థమైన వాటి చుట్టూ మనము మన జీవితాలు పరిగెడతాం. ఈ రోజు అందుకే చాలా మంది ఎందుకు తమ జీవితాలు దేవుడు మహిమపరచలేకపోతున్నారు, ఎందుకు దేవుడు అవమానకరంగా బ్రతుకుతున్నారు, ఎందుకు ఒక ప్రొడక్టివ్ లైఫ్ లేకపోతే ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే ఈ లింక్ అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అయిపోతున్నారు. ఈ రోజు ఎందుకు బ్రతుకుతున్నా అంటే, నేను ఎందుకు బ్రతుకుతున్నా? బిడ్డల కొరకు నేను బ్రతుకుతున్నాను. ఎందుకు బ్రతుకుతున్నా? నా భర్త కొరకు. ఎందుకు బ్రతుకుతున్నా? నా భార్య కొరకు బ్రతుకుతున్నాను. లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నా? నా తల్లిదండ్రుల కొరకు బ్రతుకుతున్నా. లేకపోతే ఎందుకు బ్రతుకుతున్నా అంటే, నేను ఈ జాబ్ చేసుకోవడానికి బ్రతుకుతున్నా. పర్పస్ మారిపోయింది. పర్పస్ దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఒకటైతే నువ్వు నిర్ణయించుకుంటున్న ఉద్దేశం మారిపోయింది. ఈ రెండు కరెక్ట్ అవ్వట్లేదు.
కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో ఆ పనిని చేతిలో పెట్టాడో ఆ ఉద్దేశం పోయింది. అల్టిమేట్ గా నువ్వు దేవుడు మహిమపరచడం కాదు కదా, నీ జీవితం ఎలా మార్చబడిందంటే చాలా దయనీయంగా. దేవుడేమో నువ్వేమో ఆశ్చర్యింపబడాలని కోరుకుంటాడు, నువ్వేమో శాపంలో. దేవుడేమో నీ ద్వారా మహిమపరచబడాలని వేస్తే నువ్వేమో పాపంలో. ఎందుకని ఇది అని అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 31వ వచనం మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మనం ఏం చేసినా కూడా ఈరోజు పరిచయం దేవుని చేతిలో పెట్టాడు. రెండోది, దేవుడు నీ చేతిలో కుటుంబాన్ని పెట్టాడు, చదువును పెట్టాడు, ఒక జాబ్ ని పెట్టాడు, ఒక బంధాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఊరికనే చేతిలోకి దేవుడు తీసుకొచ్చి పెట్టట్లేదు, ఒక ఉద్దేశం ఉంది. అదొక బాధ్యత. ఏ బాధ్యత నీ భుజాన్ని దేవుడు పెట్టాడు. ఈరోజు ప్రశ్న, ఈ వాక్యం ఇచ్చిన నీవు హృదయంలో ఒక ప్రశ్న వేస్తుంది, ఏ బాధ్యత నా భుజాల మీద ఉంది? ఈ బాధ్యతను పెట్టిన దేవుడు ఏమంటున్నాడు? దాన్ని నువ్వు ఏం చేయాలి? సేద్యపరచాలి, అది నువ్వు కాయాలి. అది చేసే ప్రతిదీ కూడా ఎవరి కోసం చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాలి. నేర్చుకుంటాం. సేద్యపరచడము, కాయడము అనే 2 పదాలకి ఏమని వర్డ్స్ యూజ్ చేయబడాయంటే అబద్ అండ్ షమర్. ఏంటి అబద్ అండ్ షమర్? అబద్ అంటే సేద్యపరచడం, షమర్ అంటే కాయడం. ఈ అబద్ అనే పదం ఇంకా వాక్యంలో ఎక్కడెక్కడ రాయబడిందో మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే అక్కడ ఏమన్నాడు? నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఆ నేలను పని చేయడానికి అక్కడ ఎవరు లేరంటండి, నరుడు లేడు. కాబట్టి అబద్ అంటే ఒక మాట ఏంటంటే పని చేయడం. ఏం చేయాలి? పని చేయాలి. ఈరోజు దేవుడు నీ చేతిలో పెట్టిన ఏ బాధ్యత విషయంలో నువ్వు ఏం చేయాలని? పని చేయాలి. ఏ బాధ్యతలను నువ్వు వాడాల్సిన 2 పదాలు అబద్, షమర్. అబద్ అంటే మొదటిగా ఏం నేర్చుకుంటున్నా? పని చేయాలి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా అండి, పని చేయరు, ప్రార్థన చేస్తారు. దేవుడు నాకు పర్సనల్ గా నేర్పించిన మాట ఏంటి అంటే, పని చేయకుండా ఆ విషయం గురించి ప్రార్థన చేస్తే అది పాపం అంటారు తెలుసా. పని చేయకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ నేను ప్రాక్టీస్ చేయకుండా, ఆ ఇన్స్ట్రుమెంట్ తో టైం స్పెండ్ చేయకుండా, నేను అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేసి నా కొడుకు నేను ఇన్స్ట్రుమెంట్ కొడుకు ప్రార్థన చేయండి, నేను దేవుడు మహిమ కొరకు వాడాలనుకుంటున్నా, జరిగిన సంఘటన చెప్తాను. దేవుడు మహిమ కొరకు వాడాలనుకుంటున్నాను, నా కొడుకు ప్రార్థన చేయండి అంటే చాలా మంది ప్రార్థన చేస్తుంది దేవుడు. ఇప్పుడు నేనేమో కూర్చొని ప్రాక్టీస్ చేయను, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన టైం చేయలేము, కానీ ప్రార్థన అవసరం మాత్రం ఇచ్చేస్తాను అందరికి. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అది పాపము. నువ్వు పని చేయకుండా ప్రార్థన అంటే దేవుడు నీకు ఒక పరిచయం ఇచ్చాడా, నువ్వేం చేయాలి? దేవుడు ఎలా పని చేయమంటున్నాడో అలాగ పని చేయకుండా పరిచర్యలో నేను మహిమపరచాలి ప్రభావ, పరిచర్య ద్వారా నేను మహిమపరచాలి ప్రభావ అంటే ఎప్పటికీ అవ్వదు. నువ్వు పని చేయాలి. దేవుడి చేతిలో జాబ్ పెట్టాడా, లేకపోతే బంధాన్ని పెట్టాడా, నువ్వేం చేయాలి? ఆ బంధం విషయంలో పని చేయాలి. బంధం విషయంలో పని అంటే ఏంటండి? ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వేం చేయాలంటే ఆ బంధం విషయంలో పని చేయాలి. ఎఫర్ట్స్ పెట్టాలి. కొంతమంది ఉంటారు ఏం ఎఫర్ట్స్ పెట్టరు. కొన్ని కొటేషన్స్ ఉంటాయండి, దరిద్రమైన కొటేషన్స్ అనమాట. అంటే ఎంత దూరంగా ఉన్నా మా ప్రేమ అలానే ఉంటది అని కొటేషన్స్ ఉంటాయి చూడండి, అవి ఏమి పనికిరావు. కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక బంధంలో నీకు ఉన్నావంటే ఎప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉండాలి? కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడ కమ్యూనికేషన్ లేదు అక్కడ బంధం బలంగా ఉంటుంది అంటే అబద్ధం. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి, అవి పక్కన పెట్టండి. కానీ ఒక బంధం నీ చేతిలో బిడ్డలతో నువ్వు ఏం చేయాలి? టైం స్పెండ్ చేయాలి. నువ్వు కుటుంబంతో ఏం చేయాలి? టైం స్పెండ్ చేయాలి. అక్కడ నువ్వు పని చేయాలి. పని చేయకుండా నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఫోన్ తో కూర్చొని, లేకపోతే నీ ఇష్టం వచ్చి నేను చేసుకుంటా, ఇక్కడ టైం స్పెండ్ చేయకుండా ప్రభా నా జీవితంలో నీ మహిమపరచబడాలంటే మహిమ రాదు. దేవుడు ఏమి నీ చేతిలో పెట్టినా అదొక బాధ్యతగా దేవుడిని చేతిలో పెట్టడం. దేవుడు ఏమంటాడు? సేద్యపరచాలి, కాయాలి. నువ్వేం చేయాలి? మొదట అంటే పని చేయాలి. పని చేయకుండా ఒత్తిగా ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థనకి శక్తి లేదు, ఆ ప్రార్థన పాపముగా మార్చబడుతుందని గుర్తుపెట్టుకోవాలండి. రెండోది అబద్ అనే పదం ఇంకెక్కడ వాడబడింది అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి, ఆయన పేరట సేవించి అంటే అబద్ అంటే నువ్వు పని చేయాలి. రెండోది ఏం చేయాలి? ఎలా చేయాలి? ఆరాధన, సేవ పూరితమైన భావాలతో నువ్వు పనిచేయాలంటండి. 10వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు భయపడని మార్గంలో నడుచు, ఆయన ప్రేమించి దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను మాట కాక దేవుడైన యెహోవాను మరి ఏమి అడుగుచున్నాను. దేవుడు ఏమడుగుతున్నాడంటండి? సేవించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించాలి, ఆయన సేవించాలి అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట వినాలి అని ఆయన కోరుకుంటాడు. ఈరోజు రెండవది అబద్ అంటే నువ్వు నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి అని అంటే, మొదటిది నీకు ఏముండాలండి? పని చేసే మనస్సు ఉండాలి. ఉండడానికి లేదు, ఆ విషయంలో పని చేయాలి. ఎలా పని చేయాలంటే దేవుని సేవిస్తున్నాను అన్న మనస్సుతో.
ఆరాధన భావంతో, సేవా భావంతో నువ్వు ఏం చేయాలంటే అది చేయగలగాలి. నిర్గమకాండం 20:9 ఇక్కడ కూడా అబద్ధ అనే పదం అంటే 6 దినాలు నువ్వు కష్టపడి అనే పదం దగ్గర ఏముందంటే అబద్ధ అనే పదం. ఈ 3 చోట్ల ఈ పదం వాడబడిందండి. ఈ రోజు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో నువ్వు కష్టపడి పనిచేసి నువ్వు అది కూడా ఎలా చేయాలంటే దేవుని ఆరాధిస్తుందని ఆరాధన పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అల్టిమేట్ గా దేవుడు మహిమ పరచబడతాడు. మరి శ్రమ అంటే ఏంటంటే కాయడం. ఆదికాండం 3:24 మనం అక్కడ దేవుడు కెరూబుల్ని అగ్ని జ్వాలలో ఖడ్గం పట్టుకుని కెరూబుల్ని పెడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదేలోకి ఎవరిని ఎంటర్ అవ్వకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు కాపాడుతున్నారు. మనం కూడా ఏం చేయాలంటండి, కాపాడడము. దేవుడు మనకి ఇచ్చిన ఆ పని విషయంలో మనం ఎలా ఉండాలంట, ఒకటి మనం పని చేయడం మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలి, కాపాడాలి. నేర్చుకుందాం. సంఖ్యాకాండము 6:24 ద్వితీయోపదేశకాండం 4:9 కూడా శ్రమ అనే పదాన్ని మనము అంటే కాపాడాలి. దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన మనం కాపాడుతున్నాడు. మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలనే పదాన్ని మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే నువ్వు కాపాడకుండా నువ్వు పని చేస్తున్నావు సరే, కానీ శ్రద్ధ కలిగి నువ్వు కాపాడడం నేర్చుకోకపోతే, విజిలెంట్ గా ఉండకపోతే ఏమవుతుంది తెలుసా అండి, అపవాది విత్తనాలు వేస్తూ పని చేస్తున్నావు సరే, కానీ అక్కడికి వచ్చి అపవాది ఏం చేస్తాడంటే విత్తనాలు వేస్తాడు అపవాది. అందుకే మత్తయి సువార్త 13:25 ఉపమానం చూస్తాం. ఏమనంటే యేసుక్రీస్తు ఉపమానం చెప్తారు. చాలా మంది సేవకు ఉన్నారంట, అక్కడ పని చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. ఎప్పుడు వచ్చాడండి, ఆ శత్రువు అంట వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వచ్చి ఆ పొలంలో ఏం వేస్తారు, గురుకులు వేస్తే అవి ఏం చేస్తాయి, వాటితో కూడా పెరుగుతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో నువ్వు పని చేయడం మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే కాపాడే ఆ శ్రద్ధ కూడా నీకు ఉండాలి అని దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆదికాండము 2:7 నేను అనుకుంటాను అర్థం సేద్య పరుస్తున్నాడు, కానీ అపవాదం ఎంటర్ అవ్వకుండా అతను ఏం చేశారండి, కాయడంలో అతను ఏమయ్యాడు, ఫెయిల్ అయిన తర్వాత లైఫ్ ఎట్లా మారిపోయిందో చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను. ఆదికాండం 2:7 చదివితే, నేల మట్టితో నదిని నిర్మించిన రాష్ట్రంలో జీవవాయువు నిండినడు జీవాత్మ అయ్యాడు. దేవుడు ఏం చేశాడు, నదిని నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ఏదైనా తోటను చేసి ఆ ఏదైనా తోటలో ఆదామును పెట్టి 2:7-8 చదువు కదా, నిర్మించి ఏదైనా తోటను నిర్మించి నన్ను ఇందులో ఉంచాడు, అక్కడ ఏదైనా తోటలో పెట్టాడు. 3వది 15 చదివితే, ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు, దీని కాయలు దీన్ని సేద్యపరచు అని ఇచ్చాడు కదండి. ఇప్పుడు 23 చూద్దాం చూడండి. దేవుడు యెహోవా అతను ఏ నేలను తీయబడిన దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతని పంపి వేసాడు. ఏ నేల నుండి తీశాడు, దేవుడు నేల నుండి తీసి ఒక సెక్యూర్ ప్లేస్ లో, ఒక సమృద్ధి అయిన స్థలంలో దేవుడు ఇష్టపడి కాపుదల ఉన్న స్థలంలో దేవుడు తీసుకొచ్చి ఆదాముని పెట్టాడండి. ఆదాము పెడితే ఆదాము ఏం చేశాడంట, కాయడంలో ఫెయిల్ అయితే ఇప్పుడు అపవాది ఎంటర్ అయ్యాడు. అపవాది ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసుకుంటుంది కదా. ఇప్పుడు మొదట ఏమిచ్చాడు దేవుడు, పని ఏమిచ్చాడు, ఏదైనా తోటను ఏం చేయమన్నాడు, సేద్యపరచమన్నాడు, కాయమన్నాడు. 23 వచ్చేసరికి ఏమంటున్నాడు దేవుడు, ఏ నేల నుండి తీయబడ్డావో ఆ నేలను నువ్వు ఏం చేయాలి, సేద్యపరచాలి. ఇక్కడ ఇక్కడ 2 ఉన్నాయి, సేద్యపరచాలి, కాయాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సేద్యపరచాలి. కాయడంలో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయాడో బయటికి నెట్టివేయబడిన తర్వాత అక్కడ కూడా ఏం పని చేయాలి, దాన్ని సేద్యపరచడమే. ఇక్కడ సేద్యపరచడమే, అక్కడ సేద్యపరచడమే కదండి. డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ సేద్యపరుస్తున్నాడు కానీ కష్టం లేదు. ఇక్కడ ఉన్నాడు చూడండి, అక్కడ ఏముంది, శాపం ఉంది. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు. కష్టమైతే చేస్తున్నాడు కానీ చెమటోడుస్తున్నాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టం అంతా ఎక్కడికి వెళ్తుంది, హాస్పిటల్స్ వెళ్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో కష్టం అంతా శత్రువు చేతికి వెళ్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో కష్టం అంతా ఎక్కడికి వెళ్తుందండి, అప్పులు బాగాలేకపోతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో కష్టం అంతా అవి ఇవి కట్టుకోవడానికి ఆ కష్టాలను అనుభవించే స్థితిలో లేడు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో చూడండి. దేవుడు ఏదైనా తోటను సేద్యపరిచే అనుభవంలోనికి దేవుడు మనందరినీ నడిపించాలంటే క్రీస్తులో. ఈరోజు ఏదైనా అయితే మనం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయామో, ఏదైనా అయితే మనం కోల్పోయామో, ఆ ఏదైనా అనుభవంలోకి మనం మరలా తీసుకొస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ ఏదైనా సేద్యపరిచి రాసినప్పుడు దేవుడు ఏం చేస్తే ఇవ్వబడుతున్నాడు, మహిమ పరచబడుతుంది. దేవుడు ఒక్కటే మాట మీద మాట్లాడతాడు. ఈ రోజు దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత విషయంలో నువ్వు సేద్యపరచడం మాత్రమే కాదు, కాయడం నేర్చుకోకపోతే ఆ తర్వాత వచ్చే పర్యవసానం ఏంటి తెలుసా, సేద్యపరుస్తావు కానీ కష్టానికి ప్రతిఫలం. అందుకే వాక్యం చెప్తుంది తెలుసా అండి, సామెతలు 10:22 చదివితే, కష్టము మనం చేస్తాం కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే నిలిచి ఉంటది, కానీ నరుల కష్టం చేత అదేమి ఎక్కువ అవ్వదు అని చెప్పి. అది ఏదైనా తోట అనుభవం అండి. ఆయన తన ప్రియుడు నిద్రించింది కానీ వారికి ఇస్తున్నాడని వాక్యంలో రాయబడింది కదా. ఈరోజు ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం అనుభవించట్లేదంటే నువ్వు ఏదైనా బయట కష్టపడుతున్నావు,
ఏదైనా అనుభవానికి బయట నువ్వు పనిచేస్తున్నావు. ఈరోజు ఏదైనా అనుభవానికి మనం ఏదైనా అనుభవం అంటే ఏంటి తెలుసా అండి? దేవుడు అంటే ఏదైనా చాలా పర్ఫెక్ట్ ఐడియల్ క్రియేషన్ అంటే పర్ఫెక్ట్ క్రియేషన్. అక్కడ ఇంకా దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు. దేవుడితో దగ్గరగా ఉండే స్థలం అది. ఆయనతో కలిసి పనిచేసాము. ఇది అనుభవం ఉండాలండి మనకి. ఆయనతో కలిసి మనం పనిచేసే అనుభవం మనకు రాగలిగితే, ఆయన చిత్తముతో కలిసి మనం పనిచేసే అనుభవం రాగలిగితే అక్కడ ఆశీర్వాదము, అక్కడ వేదన ఉండదు, కష్టం ఉంటదండి. అక్కడ చూడండి, అక్కడ సేద్యం చేస్తున్నాడు, ఇక్కడ సేద్యం చేస్తున్నాడు, కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం. అక్కడ శాపము, ఇక్కడ ఆశీర్వాదం. ఇక్కడ సహాయం మనకి ఎవరి ద్వారా అందుతుందండి? దేవుని ద్వారా మనకి అందుతుంది. అందుకే చెప్తున్నాను, ఆ కోల్పోయిన ఏదైనా అనుభవాన్ని క్రీస్తులో మనం మళ్ళా పొందుకోగలుగుతాం. క్రీస్తులో నువ్వు ఉండి పని చేస్తున్నప్పుడు, ఆ క్రీస్తును ధరించుకొని క్రీస్తు ఆయన మహిమ కొరకు నువ్వు మరలా పనిచేయడం ప్రారంభిస్తే నీ జీవితం మార్చబడుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మొదటి దేవుడు నేర్చుకున్న మన చిత్తాన్ని ఆయన చిత్తముతో కలిపినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. రెండవది, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత విషయంలో మనం ఏం చేయాలంటే సేద్యపరచాలి. మనము అబద్ధ షమర్, మనకి ఇచ్చిన ప్రతి విషయం, అది రిలేషన్షిప్ కావచ్చు, అది పరిచర్య కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా ఏ బాధ్యత నీ భుజాల మీద ఉందో ఈరోజు గమనించుకొని ఆ బాధ్యత విషయంలో అబద్ధ షమర్ అనే అబద్ధ అంటే ఏమని నేర్చుకున్నామండి? సేవించే సేవాపూర్వకమైన కష్టము చేస్తూ దేవుని సన్నిధిలో పని చేస్తే అది దేవునికి మహిమ. ఆ తర్వాత సేద్యపరచడం మాత్రమే కాదు, ఏం చేయాలి? దాన్ని కాయడం కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా దేవుడు ఎలా మహిమపరచబడతారు అంటే, మూడవది యోహాను సువార్త 15:8 వచ్చింది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడండి, ఎందువలన మీరు నా శిష్యులు. ఎంత గొప్ప మాట అండి! మీరు బహుగా ఫలించుట వలన దేవుడు మహిమపరచబడుతున్నాడు. మనం ఫలింపులోకి వస్తే దేవుడు మహిమ. అది ఎలా ఫలించాలి? అన్ని విషయాల్లో అండి. ప్రాణాత్మ దేవునిలో మనము ఫలింపులోకి రావాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా తోటలో దేవుడు 3 రకాల ఫలాలు దేవుడు పెట్టాడు. ఏంటది? ఆహారం మంచిది, తినడానికి ఆరోగ్యకరమైన ఫలాలన్నీ ఉన్నాయి. అంటే దేహానికి సంబంధించిన చెట్లు అక్కడ ఉన్నాయి. రెండోది జీవవృక్షం, ఆత్మకు సంబంధించిన చెట్లు అక్కడ ఉన్నాయి. మూడోది మన మంచి చెడును తెలివించే వృక్షం, అంటే మనసుకు. అంటే దేవుడు మనం ఎట్లా సృష్టించాడంట? ప్రాణాత్మ దేహములు కదా. ప్రాణం మనకి దేహం ఉంది, ప్రాణము, ఆత్మ, ఈ 3 ఫలింపులోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ 3 ఫలింపులోనికి వస్తే అంట దేవుడు ఏం చేయబడతాడు? మహిమ పరచబడతాడు. మీరు అందుకే చాలా అద్భుతమైన మాట, నాకు చాలా చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? ఆదికాండం 1:8 చదివితే ఏముందంటే, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం ఫలించాలి, మనం అభివృద్ధి. అది తండ్రి ప్రేమ అండి, అది తండ్రి హృదయం. ఎవరు కోరుకుంటారు మన విషయం అట్లా చెప్పండి. ఏ విషయంలో ఆశపడుతుంది తెలుసా? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి. ఏ విషయాల్లో? కేవలం శారీరకంగా ధనాభివృద్ధి పొందేస్తే దేవుడు మహిమపరచు కాదు. మనం అన్ని విషయాల్లో మనం ఏం చేయగలంట? మనము దేవుని సన్నిధిలో ఫలించినప్పుడు, ఒక మాట చెప్తాను, మరి ఫలింపు ఎలా వస్తుంది అంటే, ఫలింపు ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు చెట్లు పెరగాలంటే ఇక్కడ ఏం ఉండాలండి? నీరు ఉండాలి, నీరు ఉండాలి. మరి నీరు ఉండాలి అని అంటే ఎలా జరుగుతుంది చూడండి. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ ఏముందంటే, దేవుడే యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నేలను సేద్యపరచడానికి ఎవరు లేరంటండి? నరుడు లేడు. దాని అర్థం ఏంటి? నరుడు లేడు కాబట్టి దేవుడు ఏం పంపించలేదు? వర్షాన్ని పంపింది. వర్షం లేదు కాబట్టి చెట్ల ఫలము లేదు. దాని అర్థం ఏంటి తెలుసా? యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటి తెలుసా అండి? మనందరము ఈ మాట దేవుడు లోకంలో ఉన్న వారికి కాదు, దేవుడి సన్నిధిలో సంవత్సరాలు ఎదుగుతున్నావు చెప్తున్నాడు. ఏంటి తెలుసా అండి? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నీ మనస్సు, నీ ఉనికి ఉందా? దేవుని సన్నిధిలో నీ ఉనికి ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో బాడీ ప్రెసెంటే, కానీ మైండ్ ఎలా ఉంటుందండి? యాబ్సెంట్. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎప్పటికీ ఫలింపు చూడలేము. దేవుని ఐతుకు అనే వ్యక్తి కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని వాక్యము వింటున్నాడు, కానీ వాక్యం ఎక్కడికి పోవట్లే? లోపలికి పోవట్లేదు. అట్లా ఉంటే దేవుడు ఏం చేయడండి? వర్షం అంటే తెలుసా అండి? అది వర్షం అంటే ఉజ్జీవానికి సాదృశ్యానికి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో అప్పుడు మనం చూస్తాం కదా, వర్షం దేనికి సాదృశ్యము? ఆత్మ నింపుదలకి, ఆత్మ కృంభరింపు, ఉజ్జీవానికి సాదృశ్యం. ఈరోజు ఉజ్జీవం ఎందుకు నీ జీవితంలో చూడట్లేదు? ఫలింపులోకి ఎందుకు రావట్లేదు అంటే, నువ్వు సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు బాడీ ప్రెసెంట్ ఉంటుంది, కానీ నీ మనస్సు దేవుని సన్నిధిలో లేదేమో.
దేవుడి సన్నిధిలో లేదు. ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. ఏం తెలుసా అండి, నరుడు లేడు కాబట్టి ఆయన ఏం పంపించలేదంట, వర్షాన్ని ఆయన పంపించలేదు. కానీ ఈ రోజు దేవుడి సన్నిధిలో కూర్చుని హృదయపూర్వకంగా, అందుకే దేవుడు అంటున్నాడు హృదయపూర్వకముగా హృదయంతరం నుంచి దేవుడితో సహవాసం చేయడానికి నువ్వు పూనుకోగలిగితే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మార్చగలిగిన సమర్థుడైనాడు. అందుకే ఫలింపులోకి వస్తే దేవుడు మహిమపరచబడతాడు. నాలుగవది, మన దేవుడు ఇంకెప్పుడు మహిమపరచబడతారు అంటే కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 12వ వచనం, నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, నీ నామము నిత్యము మహిమపరచదును. నా పూర్ణ హృదయంతో ఏం చేస్తాను? నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను వెళ్తున్న ప్రతి పరిస్థితిలో దేవా నేను ఏం చేస్తాను? నిన్ను స్తుతిస్తాను. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు దేవుడికి ఏం కలుగుతుంది? ఏమవుతుంది? మహిమ. ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను, కేవలం దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధిస్తే మహిమ వెళ్ళిపోద్దంటే నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు ఎక్కడున్నా, అందరూ చూస్తున్నా చూడకపోతున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు అందరిలో ఉన్నా, నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని గణపరచడానికి శోధన వస్తున్నప్పుడు, దేవుని మహిమపరచాలని నువ్వు ఎంచుకున్నప్పుడు, నువ్వు దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, స్టేటస్ పెట్టడం చాలా సింపుల్ అండి. అదే వాడిని ప్రేమిస్తున్నా అది అని చెప్పి స్టేటస్ పెట్టడం చాలా సింపుల్. కానీ నీ పర్సనల్ లైఫ్ లో ఎవరు చూడనప్పుడు, దేవుడు మాత్రమే చూస్తున్నప్పుడు నీ ఆరాధనగా నీ ఆరాధన అది నిజమైన ఆరాధన అండి. అది చాలా శక్తివంతమైన ఆరాధన. ఈరోజు దేవుడు అది కోరుకుంటున్నాడు. నువ్వు ప్రతి అడుగులో దేవుని ఆరాధించాలని దేవుడు కోరు. నువ్వు ప్రతి అడుగులో దేవుని వైపు చూడాలని ఆయన కోరు. ప్రతి అడుగులో దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ పర్సనల్ లైఫ్ లో అంత బలమైన ఆరాధకుడిగా నువ్వు మారగలిగినప్పుడు దేవుడు ఏం చేయబడతాడంటే మహిమ పరచగలుగుతాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5:6 చదివితే మనం అన్ని జనులు ఎదుట మన నీతి క్రియలు, మన మంచి పనులు వాళ్ళు చూసినప్పుడు అంట అది ఎవరికి మహిమ అవుతుందంటే దేవునికి మహిమ. క్రైస్తవుడు దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి ఏం చూపిస్తున్నావు? క్రీస్తు ఫలాన్ని చూపిస్తున్నావా? నువ్వు క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొంది విశ్వాసం నీలో ఉన్నప్పుడు, ఆ విశ్వాసం పనిచేస్తున్నప్పుడు క్రియలు ఆటోమేటిక్ ఏం చేస్తాయండి? ఇతరులకి కనబడతాయి. విశ్వాసం యొక్క ఫలం ఏంటి? క్రియలు కనబడతాయి. క్రియలు లేదంటే విశ్వాసం ఏమంటున్నాడు? మృతం అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఈరోజు దయచేసి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్న దేవుడినని చెప్పకండి. మన క్రియలు ఏం చేస్తాడు? దేవుణ్ణి మహిమపరుస్తాయి. ఈరోజు నీ క్రియలు దేవుడు మహిమపరిచే ఉన్నాయా? దేవుని అవమానకరంగా అన్ని జరగబడి దేవుడు నామం దూషింపబడడానికి నువ్వు కారణంగా ఉన్నావా? లేకపోతే ఈ వ్యక్తి యొక్క దేవుడు ఎంత గొప్పవాడు నిన్ను బట్టి, దేవుడి నామము మనల్ని బట్టి ఏం చేయాలంటే మహిమ పరచబడాలి. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడి నామం ఏం చేయబడాలండి? మహిమ పరచబడాలి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను ఈ బిడ్డ యొక్క దేవుని అనిపించుకోవడానికి సిగ్గుపడడంట. ఆ రీతిగా మనం మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడినప్పుడు అంతకంటే శక్తివంతమైన జీవితం ఏది కూడా లేదండి. హల్లెలూయా. ఎన్నో మాటలు దేవుడు మనకి నేర్పించాడు. మొదటిది ఆయన మహిమ ఎప్పుడు పరచబడతారు? నీ చిత్తాన్ని దేవుని చిత్తంతో కలిసినప్పుడు దేవుడు మహిమ పరచబడుతున్నాడు. హల్లెలూయా. రెండవది, మనకి ఇచ్చిన బాధ్యతలు దేవుడు సరిగా నిర్వర్తించినప్పుడు దేవుడు ఏం చేయబడుతున్నాడు? మహిమ పరచబడుతున్నాడు. అర్థమవుతుందండి. మూడవది, ఫలింపులోకి వచ్చినప్పుడు, అభివృద్ధిలోకి వచ్చినప్పుడు దేవుడు అభివృద్ధి ఎలా వస్తుందో నేర్చుకున్నాం కదా. నీ ఉనికి ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో నీ ఉనికి, అక్కడ వర్షము దేవుడు కుమరిస్తారంట. తద్వారా ఫలమును ఫలించగలుగుతావు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని సన్నిధిలో నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎక్కడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవుడు మహిమ పరచబడతారు. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయబడతారు? మహిమ పరచబడతారు. ఆ తర్వాత విశ్వాసము ద్వారా ఫలిస్తున్న నీతి క్రియలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా దేవుడు మహిమ పరచబడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకో, నా జీవితం ద్వారా దేవుడు మహిమ పరచబడుతున్నాడు. మహిమ పరచబడితే చాలా ధన్యుడివి. అందరికంటే లోకంలో అందరికంటే నువ్వు చాలా ధన్యుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి మనందరి జీవితాన్ని దేవుడు అత్యంతగా మనిషిని వారు కావచ్చు ప్రార్థన చేసుకున్నాడు. ఇకగా ప్రేమించిన మా పరలోక తండ్రిని పొందాలయ్యా. ఇంతవరకు తోడైంది నడిపించినందుకు వందనాలు. ఈ అర్హత యోగ్యత లేని మా ఏళ్ళ దగ్గర చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. వాక్యం ధ్యానించడం ఇష్టం ఈ మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాం. నా వాక్యం వ్యర్థంగా పోకుండా నా మా హృదయాల్లో ఫలింపులోకి వచ్చి మహిమపరచడానికి సహాయం చేయండి. నీవే మహిమ పొంది ప్రభువా. మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చడం ప్రార్థిస్తూ విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపులోకి వచ్చి వారందరూ ప్రభావ నీకు ఇష్టమైన మలచబడినట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తూ ఏసే పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామం ప్రార్థించాలి. ఆమేన్.